నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ యోలర్ ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ అయితే ఉంది. వీళ్ళు ఒకసారి ఛార్జ్ పెడితే 170 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో అని చెప్తున్నారు. డీజిల్ సెగ్మెంట్ కన్నా బెస్ట్ పికప్, ఎక్కువ మైలేజ్ తమ ఎలక్ట్రిక్ ఆటో ఇస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యోలర్ డీలర్ అయిన చరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఇంటర్వ్యూ అయితే కాస్త డిఫరెంట్గా చేయబోతున్నాం. నేను ఒక డీజిల్ ఆటో కొనుక్కునే వ్యక్తిగా డీజిల్ ఆటోకి సపోర్ట్ చేస్తాను. నేను ఆయన ఎలక్ట్రిక్ ఆటోకి సపోర్ట్ చేసే వ్యక్తిగా మాట్లాడతారు. జస్ట్ క్యారెక్టర్స్ పరంగా నేను డీజిల్ ఆటోకి సపోర్ట్ చేస్తాను, ఆయన ఎలక్ట్రిక్ ఆటోకి సపోర్ట్ చేస్తారు. ఇలాగో ఒక డీజిల్ ఆటో కొనుక్కునే ఒక ఆటో డ్రైవర్కి కానీ వాళ్ళ రెస్పెక్ట్ ఓనర్ కానీ ఉండే డౌట్స్ అన్ని నేను అడుగుతాను. ఆయన ఎలా క్లారిఫై ఇస్తారో తెలుసుకుందాం. చరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఫస్ట్ మీరు యోలర్ మోటార్స్ 170 కిలోమీటర్ మైలేజ్ ఇస్తున్నారు, దాని గురించి మాట్లాడదాం. నేను ఒక డీజిల్ ఆటో తీసుకునేటప్పుడు ఫస్ట్ 3,20,000 ఆన్ రోడ్ ప్రైస్కే ఒక లోడర్ డీజిల్ ఆటో వచ్చేస్తుంది. అదే మీ ఎలక్ట్రిక్ ఆటోలో లోడర్ సెగ్మెంట్లో తీసుకుంటే 4,20,000 పెట్టాలి. ₹1,00,000 ఫస్ట్ నాకు లాస్. ఎందుకు తీసుకోవాలి సార్? ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ సార్. సో 3,20,000 అనేది స్టార్టింగ్ మన వెహికల్ వస్తుంది. సో అది అప్ టు 3,80,000 వరకు కూడా ఉంది మనకి వెహికల్, లోడర్ వెహికల్ అనేది. సో మంచి కంపెనీస్లో మీరు కొనుక్కోవాలి అనుకుంటే, సో అట్లా వేరియేషన్ తీసుకుంటే అరౌండ్ 40,000 to 50,000 వేరియేషన్ ఉంటుంది మనకి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి వెహికల్లో సో ఎలక్ట్రికల్ వెహికల్ ఉన్న మీకు పర్సెప్షన్ ఒక 40,000 నుంచి 50,000 మనకి ఎక్కువ ఛార్జ్ అవుతుంది డీజిల్తో కంపేర్ చేసుకుంటే. సో మీ మంత్లీ ఎంత మెయింటెనెన్స్ పడుతుంది వెహికల్ మీద, మంత్లీ మీరు ఎంత ఫ్యూయల్ కన్సంప్షన్ చేస్తున్నారు, సో తర్వాత ఇంజన్ ఒక 3 years తర్వాత, ఆల్మోస్ట్ 3 years కూడా కాదు, మీరు వెహికల్ మీరు కొనుక్కున్నప్పుడు ఎట్లా ఉంటుంది, సో మీరు లోడ్ అనేది పెరుగుతా వేసుకుంటూ వెళ్తారు, చాలా అబ్యూస్గా వాడుతూ ఉంటారు. సో దాని మెయింటెనెన్స్ ఇయర్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, తగ్గదు. సో మీరు ఎలక్ట్రికల్ వెహికల్ కంపారిజన్ తీసుకుంటే, సో పర్ మంత్ మీరు ఎట్లా అన్నా 12,000 నుంచి 15,000 సేవింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్. సో మీ ఈఎంఐ ఆప్షన్ అక్కడే తీరిపోయింది. అండ్ సెకండ్ థింగ్, టోటల్ మెయింటెనెన్స్ ఫ్రీ. సో మీరు ఈ మెయింటెనెన్స్ చేసుకోవాలి, డీజిల్ మీద బ్రేక్ ఆయిల్స్, ఇంజన్ ఆయిల్స్ చేంజ్ చేసుకోవాలి, దాని రబ్బర్స్ పోయినాయి, దాని బుషెస్ పోయినాయి, సో దాని కవరింగ్స్ పోయినాయి, సో ఇంజన్ మెయింటెనెన్స్ అనేది జీరో దీంట్లో. సో మీకు ఇంకా మెయింటెనెన్స్ ఆప్షన్ అనేది ఇక్కడ ఏమీ లేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, మీరు అమౌంట్ ఏదైతే మీరు సేవ్ చేసుకున్నారు, డీజిల్ మీరు ఖర్చు పెట్టే అమౌంట్ అంతా సేవ్ అవుతుంది, అది ఈఎంఐగా కడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈఎంఐ అమౌంట్ ఏంటంటే మీకు సేవింగ్ అమౌంట్ అది, ప్లస్ మీరు సంపాదించే అమౌంట్ మీకు సేవింగ్, డబుల్ ఇన్కమ్ అనేది దీంట్లో జనరేట్ అయింది. సో మీరు ఖర్చు పెట్టి 40,000-50,000 విత్ ఇన్ మీకు ఒక 4 months లోపల మీకు రిటర్న్ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ప్లస్ మెయింటెనెన్స్ ఫ్రీ. సో మీరు టెన్షన్ లేదు, మెయింటెనెన్స్ చేయాలి, దీనికి ఇట్లా ఉంటుంది, అరే మళ్ళీ 4,000 ఖర్చు పెట్టాలి ఈఎంఐ కట్టిన తర్వాత, లేకపోతే మన వెహికల్ పాడైపోయింది, ఇది అనేది ఉండదు. సో మన పికప్ ఎక్కువ, మన ఎలక్ట్రికల్ వెహికల్ ఆయిలర్ వెహికల్కి పికప్ ఎక్కువ. సో మీ డీజిల్ ఇంజన్కి పికప్ తక్కువ ఉంటుంది. సో BS6 ఇంకా పికప్ తక్కువ ఉంది BS4తో కంపేర్ చేసుకుంటే. సో మనది ఏంటంటే టార్క్ ఎక్కువ, పికప్ ఎక్కువ, కాబట్టి మీకు దాంతో పోల్చుకుంటే పికప్ వల్ల కొంచెం ప్రైస్ అనేది మారుతుంది, పేలోడ్ వల్ల ప్రైస్ మారుతుంది, అండ్ రేంజ్ వల్ల మారుతుంది మీకు. సో మీరు ఒక 3 years మీరు కంపేర్ చేసుకుంటే, ఈఎంఐలో కంపేర్ చేసుకుంటే మీకు 3 yearsలో మీకు డీజిల్ ఇంజను ఈఎంఐ తీర్చుకోగలరు. ప్లస్ ఇది డబుల్ ఇన్కమ్తో మీకు 3 yearsలో ఈఎంఐ కూడా అయిపోయింది. సో ఆఫ్టర్ 3 years తర్వాత మీకు ఏంటంటే మెయింటెనెన్స్ డీజిల్ ఇంజను ఇంకా ఎక్కువ అయింది, వేరేజ్ మనది ఏంటంటే మీ వెహికల్ ఓన్ అయిపోయింది మెయింటెనెన్స్ ఫ్రీతో. సో అదొక కంపారిజన్. సో ఆఫ్టర్ 3 years తర్వాత కూడా మీకు సేమ్ బ్యాటరీ పికప్ ఫస్ట్ డే ఎలా ఉందో 3 years తర్వాత కూడా అలానే మీకు పికప్ అనేది మెయింటైన్ అయింది. సో ఆ గ్యారంటీ అనేది కంపెనీ మీకు ఇవ్వడం జరిగింది, ఆయిలర్ కంపెనీ ఇవ్వడం మీకు జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకోవాలంటే మాకు భయపడేది ఏంటంటే, మైలేజ్ మీరు ఒకటి చెప్తారు, అది వచ్చేది ఒకలాగా ఉంటుంది. ఉదాహరణకి 170 అంటున్నారు, నాకు 120 వచ్చింది అనుకుందాం, మధ్యలో ఆటో ఆగిపోద్ది. అదే డీజిల్ ఆటో నిజంగా మధ్యలో ఆగిపోతే నేను వెళ్ళి వేరే ఫ్రెండ్కి ఫోన్ చేస్తే డీజిల్ తెస్తాను, నేను డీజిల్ వేసుకుని వెళ్తాను, లేకపోతే పెట్రోల్ తెచ్చుకుని పెట్రోల్ వేసుకెళ్తాను. మీ ఎలక్ట్రిక్ ఆటోలో బ్యాటరీ తెచ్చి మళ్ళీ కొత్త బ్యాటరీ అందులో పెట్టడానికి అవ్వదు, దానికి పరిష్కారం అసలు లేదు కదా. ఒకటండి, సో మన డీజిల్ అయిపోతుంది అంటే, డీజిల్ మీరు ఎక్కడ నెక్స్ట్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ఉందో చూసుకొని ఒక 5 kilometers దూరంలో ఎక్కడో చోటు పట్టించుకుంటారు డీజిల్. సో అయిపోతే మీరు చెప్పినట్టు డీజిల్ తెచ్చుకుంటారు. సో మనకి వెహికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే మనకి ఒక ఆప్షన్ ఇందాక చెప్పాను, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉందని. సో సెకండ్ ఆప్షన్, ఒకవేళ వెహికల్ మనకి ఛార్జింగ్ అయిపోయి వెహికల్
వెహికల్ రన్నింగ్ అవ్వట్లేదు అనే దానికైతే సో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ అనేది మనకి వెహికల్లో ఒకటి ఉంది. సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఏంటంటే మనకి 15 minutesలో 50 kilometers, 40 minutesలో ఫుల్ ఛార్జ్ అనేది అయింది బ్యాటరీకి. మీరు ఎక్కడైనా నియర్ బై మన షెపర్డ్ యాప్ మీరు బండి కొన్న తర్వాత మీకు ఒక యాప్ ఇస్తాం, యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడ నియర్ బై మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉందని. మీకు ఒక 5% ఉన్నప్పుడే మనకి ఆల్మోస్ట్ ఒక 10 to 12 kilometers వస్తుంది ఆ 5% ఛార్జింగ్. సో నియర్ బై ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందో మీరు వెళ్ళి అక్కడ 15 minutes ఛార్జింగ్ పెట్టుకుంటే మీ డెస్టినేషన్ మీరు రీచ్ అయిపోతారు. సో అప్పుడు నో ప్రాబ్లం. సో మీకు మీ ఫ్రెండ్ రాక్కర్లేదు, మీరు ఎవరిని అడగక్కర్లేదు, మాకు కూడా ఫోన్ చేయక్కర్లేదు. జస్ట్ త్రూ యాప్లో మీకు ఎక్కడ స్టేషన్స్ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మా డీజిల్ ఆటోలో ఏమన్నా లోడ్ కెపాసిటీ కంపెనీ వాడు చెప్పుకన్నా ఎక్కువే వేస్తాం మేము. 2 రెట్లు వేసుకుంటాం, 3 రెట్లు వేసుకుంటాం. కానీ మాకు ధైర్యం డీజిల్ ఆటో లేకపోతే పెట్రోల్ ఆటో ఆగదు, ఎంత లోడ్ అయినా లాగుతుంది. ఎలక్ట్రిక్ ఆటో అసలు లాగదు, దాని పికప్ ఉండదు. అదే సార్, ఈ పర్సెప్షన్ కూడా జనాలకు చాలా ఎక్కువ ఉంది. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎంఎన్సీస్ కంపెనీస్ రిలీజ్ చేసిన వెహికల్స్ కూడా ఏంటంటే పేలోడ్స్ వచ్చేసి 500 kgs ఉంది అండ్ 550 kgs వరకు ఇచ్చినారు. అండ్ డీజిల్ ఇంజన్స్ యాజ్ ఆఫ్ నో పేలోడ్ వచ్చేసి 500 kgs అండి ఇచ్చింది. సో వాళ్ళు 1 ton 2 tons వేసుకొని వెళ్తారు ఇంజన్ మీద, కాబట్టి ఎంతో కొంత భారంగా అయినా లాగుతూ ఉంటుంది ఇంజన్. కొన్ని రోజులుగా అది పడిపోయింది, మైలేజ్ డ్రాప్ అవ్వడం, వెహికల్ వాళ్ళు ఇంకేందని తప్పుగా వాడుకున్నారు. వేరేస్ మన దగ్గరికి వస్తే 688 పేలోడ్కి ఇస్తుందండి. సో అప్ టు 1.2 ton 1.3 ton మనకి లోడ్ కెపాసిటీ ఉంది. సో ఇన్ ద సిటీస్ కానీ అవుట్ సైడ్ సిటీస్ కానీ సో అకార్డింగ్ టు ద మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఏదైనా కూడా 1 ton కన్నా ఎక్కువ 3-wheelerలో వేయడానికి ఛాన్స్ లేదు. మ్యాక్సిమం 1.2 ton వేసుకోవచ్చు. సో మనం 1.2 ton అనేది మన బేరింగ్ కెపాసిటీ. సో ఏఆర్ఐ సర్టిఫైడ్ రేంజ్ వచ్చే సర్టిఫైడ్ పేలోడ్ వచ్చి 688 kgs ఇస్తుంది. సో మీకు అనేది కరెక్ట్గా సరిపోయింది, మీ లోడ్ కెపాసిటీ మీకు సరిపోయింది. మా ఆటో సోదరులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సందర్భం ఏంటంటే వారంటీ సమస్యల వల్ల మా కిరాయిలు పక్కన పెడితే మీ చుట్టూ ఎక్కువ తిరగాల్సి వస్తుంది. బ్యాటరీ సంబంధించిన ఇష్యూ వస్తే 3 రోజులు 4 రోజులు కాదు, డీజిల్ ఆటోకి సంబంధించిన ఇష్యూ వస్తే 2 రోజుల్లో రిజాల్వ్ చేస్తున్నారు. కానీ మీ బ్యాటరీ ప్యాక్ ప్రాబ్లమ్స్ వస్తే నెలల తరబడి ఎలక్ట్రిక్ ఆటో అక్కడే పెట్టాల్సిన పరిస్థితి. ఈవెన్ మీ కంపెనీ కూడా అదే సమస్య వస్తుంది? నో సార్, మా దాంట్లో అయితే అట్లా సమస్య రాదు. అట్లాంటి సమస్య ఏమైనా వస్తే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినట్టు మేము చెప్పింది అది, మేము ఫస్ట్ చెప్పేది 24 hours మీకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. సో మీరు ఒక కార్ తీసుకుంటారు, లేకపోతే ఒక 2-wheeler తీసుకుంటారు, ఒక ఆటోని తీసుకున్నారన్న, సో మీది ఏదన్నా ఒకరోజు మీరు పని చేయించుకోవడానికో లేకపోతే మీ మాడిఫికేషన్ చేసుకొని మీ బండి మెయింటెనెన్స్ చేసుకొని ఒకరోజు షెడ్లో ఎలా పెడతారు, మాది కూడా ఏదన్నా రిపేర్ వస్తే 1 day మ్యాక్సిమం. 1 day కన్నా అబోవ్ దాటితే సో మేము వెహికల్ అసిస్టెన్స్ కానీ చేయడం కానీ, సో ప్రాబ్లమ్ ఎన్ని డేస్ పడుతుందో ప్రెడిక్ట్ చేసేసి ఆన్ స్పాట్ వాళ్ళకి చెప్పేస్తాము. ఆ 2-3 daysకి వాళ్ళ వెహికల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్, ఇంకా నో ప్రాబ్లం. దాన్ని చరణ్ గారు, ఇప్పుడు మీ మోడల్స్ యూలర్కి సంబంధించిన విషయానికి వస్తే 170 kilometers మైలేజ్ అంటున్నారు. అంటే రియల్ మైలేజ్ ఎంత ఇస్తున్నారు, లోడ్ కెపాసిటీ ఎంతలో అవుతుంది, ఎంత స్పీడ్ ఇది? సార్ రియల్ మైలేజ్ వితౌట్ లోడ్ వచ్చేసి 170 kilometers. సో విత్ లోడ్ వచ్చేసరికి మనకి 120 to 130. 688 పేలోడ్ కెపాసిటీ, మన 688 kgs పేలోడ్ కెపాసిటీ. ఇంకా ఎక్కువ వేసినా లాగుతుందా ఆటో? ఒక టన్ వరకు 1.2 ton దాకా వేసినా నో ప్రాబ్లం. సో చాసీస్ మేడ్ ఓన్ పేటెంటెడ్ చాసీస్ టెక్నాలజీ మంది. సో స్కేట్ బోర్డ్ ఎలా ఉంటుంది, సో ఆ టైప్లో ఉంటుంది మన చాసీస్. సో అందుకని మీరు ఎక్కడైనా చూసుకుంటే వీల్స్ మనకి ఆల్ కంపెనీ వీల్స్ ఏంటంటే ఈ రేంజ్లో ఉంటాయి. ఒక హాఫ్ వీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. సో మనది మాత్రం స్ట్రైట్ ఉంటుంది వీల్స్ మాత్రం. సో అక్కడే మన లోడ్ కెపాసిటీ ఎంత బేర్ చేయగలదండి. సో మోర్ లోడ్ బేర్ చేస్తుంది. బట్ వీఆర్ టెల్లింగ్ 688 AR అప్రూవల్డ్ పేలోడ్ అనేది మనది సర్టిఫైడ్ పేలోడ్ అండి అది. ఇప్పుడు మీ విజయవాడ చూసుకున్నట్లయితే ఒక ఆటో అనగానే గుర్తుకొచ్చేది బజాజ్ కానీ పియాజియో కానీ లేకపోతే మనకి టాటా ఏస్ లోడర్ అని కానీ, ఇవన్నీ కాదని యోలర్ తీసుకుంటారని అసలు ఏ నమ్మకం ఉంది మీకు ఫస్ట్? సరే, ఈ కంపెనీస్ అన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆల్మోస్ట్ 30 to 40 50 years ప్లస్ కూడా కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో. సో ఆయిలర్ అనేది ఇక్కడ న్యూ అవ్వచ్చు, ఆంధ్రాకి న్యూ అవ్వచ్చు. బట్ వేరేజ్ మన తెలంగాణ హైదరాబాద్ తీసుకుంటే ఇట్స్ 3-year-old కంపెనీ హైదరాబాద్. అండ్ బాంబే, ఢిల్లీ, సో ఇంకా మెట్రోపాలిటన్ గుజరాత్, లక్నో, పూణే, ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో అన్నింటిలో ఇట్స్ అనే 5-6-year-old కంపెనీ మనది. సో ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ దాదాపు ప్రతి సిటీలో 500 to 700 వెహికల్ ప్లస్ మన ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతున్నాయి.
సో ఇక్కడ కొత్త మనకి. సో అక్కడ అన్ని చాలా ఓల్డెస్ట్ వెహికల్స్ అక్కడ రన్నింగ్లో ఉన్నాయి. వాళ్ళకైతే మీ రీసెర్చ్లో తెలిసిందైతే ఎక్కువ కాలం మార్కెట్లో ఎటువంటి ఇష్యూస్ లేవా? నో సార్, నో ఇష్యూస్. యాక్చువల్గా మేము ఏదన్నా బండి ఓనర్ డ్యామేజ్ చేయడం వల్ల అవ్వడమే తప్ప సో రిమైనింగ్ ఇష్యూస్ అంటూ మాకు అయితే ఏం క్లెయిమ్ అవ్వాలి యాజ్ ఆఫ్ నౌ. సో క్లెయిమింగ్ అంటే ఏముండదు. సో లోడ్ ఇష్యూస్ ఏం లేవు, రేంజ్ ఇష్యూస్ లేవు, బ్యాటరీ ఇష్యూస్ లేవు. ఇంకోటి జనరల్గా ఒక కస్టమర్కి ఉండే డౌట్, ఎలక్ట్రిక్ ఆటో అనగానే కరెంటు బిల్లు ఏసీ కన్నా ఎక్కువ బిల్లు వస్తుంది, చాలా ఎక్కువ థాట్స్ ఉంటాయి మైండ్లో. మీ ఎలక్ట్రిక్ ఆటోని ఇంటి దగ్గర ఛార్జ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఇంచుమించుగా? సార్ మనకి ఆల్మోస్ట్ 8 to 10 యూనిట్స్ మధ్యలో మనకి ఒక ఛార్జ్ సింగిల్ ఛార్జ్కి 8 to 10 యూనిట్స్ మధ్యలో మనకి కన్సంప్షన్ అయితే చేస్తుంది. సో వేరే మన ఇంటి యూనిట్స్ పర్ యూనిట్ మనకి ఛార్జ్ అయ్యేది ఆల్మోస్ట్ 7 to 8 రూపీస్ అనుకుంటాం అప్రాక్సిమేట్. అంటే 70 to 80 రూపీస్లో మనకి ఫుల్ ఛార్జ్ అనేది అయిపోయింది. ఇంకొకటి ప్రధానంగా ఎలక్ట్రిక్ ఆటోల సమస్య ఏంటంటే ఏదన్నా సర్వీస్ ఇష్యూ వస్తే చాలా టైం అనేది అక్కడ కోల్పోతున్నారు. ఒక స్పేర్ పార్ట్ గురించి ఎక్కువ టైం తీసుకుంటున్నారు. వారంటీ క్లెయిమ్ చేస్తే ఒక స్పేర్ పార్ట్కి నెల రోజులు పట్టడం కూడా ఉన్నాయి. ఈవెన్ ఛార్జర్లు కూడా మెయింటైన్ చేయడం. మీ దగ్గర స్పేర్ పార్ట్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? సో మన దగ్గర ఎప్పుడు స్పేర్ పార్ట్స్ టోటల్ కంపెనీ నుంచి స్పేర్ పార్ట్స్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయండి. సో మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ స్టాక్ మనం మెయింటైన్ చేస్తాము. అండ్ తర్వాత చార్జర్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏమి ఛార్జింగ్ బాక్సెస్ అట్లా ఉండదండి. మన ఆయిలెట్ టెక్నాలజీలో వచ్చేసి సో మీరు జస్ట్ మన ఒక సెల్ ఫోన్కి ఏదైతే ఛార్జర్ ఉంటుందో సేమ్ ఆ టైప్ ఆఫ్ ఛార్జర్ ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా అబ్యూస్ చేస్తే ఒక ఛార్జర్ వైర్ అబ్యూస్ అంటే అది ఎట్లా పడితే అట్లా మెయింటైన్ చేయకుండా అట్లా పోవడం వల్ల ఇంకా మనకి బ్యాటరీ పరంగా మనకి ఛార్జర్ ఇష్యూస్ అంటూ ఏమి ఉండవు. సో ఛార్జింగ్ వైర్ కావాలంటే అడిషనల్ ఛార్జింగ్ వైర్స్ మన దగ్గర అయితే ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి. సో అట్ ద సేమ్ టైం బ్యాటరీ ఇష్యూస్కి వస్తే బ్యాటరీ ఇష్యూ ఎనీథింగ్ ఏంటంటే 1 డేలో మనకి ప్రాబ్లం రిజాల్వ్ అయిపోయింది. మోర్ దెన్ 1 డే ఏదన్నా క్లెయిమింగ్ పడుతుంటే బ్యాటరీ మార్చేయడం కానీ లేకపోతే మన వెహికల్ రీప్లేస్మెంట్ అదే వాళ్ళు ఒక 3 days పడితే ఆ 3 days మన వెహికల్ వాళ్ళకి లాస్ ఆఫ్ పే లేకుండా మన వెహికల్ వాళ్ళకి అసిస్టెన్స్ చేయడం కానీ చేస్తుంది. ఒక డీజిల్ ఆటోతో పోల్చుకున్నట్లయితే మీ ఎలక్ట్రిక్ ఆటో యోలర్ ఆటోలో ప్రత్యేకమైన ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. మన దాంట్లో ఒక 3-4 ఫీచర్స్ మీకు చెప్తాను. సో కంపేర్ టు డీజిల్ ఎలక్ట్రికల్లో ఏంటంటే మోర్ సేవింగ్స్, మోర్ మైలేజ్ కంపేర్ టు డీజిల్ తీసుకుంటే. అండ్ తర్వాత పేలోడ్ ఎక్కువ. పేలోడ్ యాజ్ పర్ ఏఆర్ఏ వాళ్ళు 500 ఇస్తున్నారు, మంది 688 kgs వస్తుంది. సో మీరు ఇంకొకటి కూడా చెప్పొచ్చు, సో మేము ఇంకా ఎక్కువ టన్నేజ్ చేసుకుంటాం డీజిల్ లాగిద్ది అని చెప్పి. మంది కూడా లాగిద్ది. సో మీది ఎట్లయితే వెహికల్ కొన్ని రోజులకి ఇబ్బంది పడుతుందో ఇది కూడా అట్లానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మనం ఏంటంటే మీ వెహికల్ బాగా మెయింటైన్ అవ్వాలంటే 1 ton మ్యాక్సిమం వేసుకోవచ్చు ఎవ్రీడే. సో 688 kgs వేసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మీకు ఇంకా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది చాలా ప్రొలాంగ్ అయింది వెహికల్ గురించి. అండ్ తర్వాత మనకి ఏంటంటే పికప్, మీరు 0 లోడ్తో ఎంత పికప్తో వెళ్తుందో ఆఫ్టర్ 1 ton వేసిన తర్వాత అదే పికప్ వెళ్తుంది మన ఎలక్ట్రికల్ వెహికల్. సో అది చాలా మేజర్ అండి. సో మీరు ఒకవేళ 1.2 ton 1.5 ton వేసేసి మీరు ఒక 30 minutesలో అక్కడ డెలివరీ ఇవ్వాలంటే మీ బండి లాగలేదు, మీ డీజిల్ ఇంజన్. అదే మాది లాగిద్ది. సో మా ఇన్ టైం డెలివరీ ఇచ్చు మీ 1.2 ton మా వెహికల్ వేసుకొని వెళ్తే. సో మెయిన్ ఏంటంటే దానికి ఉన్న పికప్ వాల్యూ అట్లాంటిది. 88.5 Nm టార్క్ అనేది ఉంది దానికి. సో ఆబ్వియస్గా మనకి మోర్ దెన్ 2 times ఆఫ్ ద డీజిల్ ఇంజన్ మనకి పికప్ ఎక్కువ ఉంటుంది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు ఎక్కువ మంది పెట్రోల్ కానీ డీజిల్ కానీ సిఎన్జి ఆటోలు తీసుకునే దానికి లైఫ్ టైం ఎక్కువ. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కూడా ఆ బండిని నడుపుతూనే ఉంటారు. ఇప్పుడు యోలర్ ఆటో ఎన్ని సంవత్సరాల్లో పనిచేస్తుందని అనుకోండి, అంటే మీరు బ్యాటరీ కాకుండా ఆ బాడీ కానీ సేమ్ సార్. మీకు ఏదైతే డీజిల్ ఇంజన్ బ్యాటరీ తీసి పక్కన పెడితే మీకు ఏదైతే ఎన్నేళ్ళు అయితే డీజిల్ ఇంజన్ పనిచేస్తుందో అన్ని ఇయర్స్ ఇది కూడా మీకు వర్కింగ్లో ఉంటుంది. సో వాళ్ళకన్నా ఇప్పుడు డీజిల్ ఇంజన్ ఆటో ఇచ్చేదానికన్నా మెటల్ క్వాలిటీ, మనది టోటల్ మెటల్ బాడీ, సో మనది ఫైబర్ బాడీ కాదు. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ డీజిల్ ఇంజన్ అంత ఎన్నేళ్ళు వాళ్ళు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలుగుతారో దీన్ని కూడా అంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళ ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ అనేది వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీ మోడల్స్ 4 మోడల్స్? అవును సార్. దానికి ప్రైజెస్ ఎంత? సో మనకి స్టార్టింగ్ వచ్చేసండి ఫ్లాట్ బాడీ అని ఉంటుంది. సో ఫ్లాట్ బాడీ ఏంటంటే దానికి వాళ్ళు ఇష్టం వచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి 4,20,000 నుంచి స్టార్ట్ అయ్యిందండి, అప్ టు 4,70,000 వరకు ఉంది. సో దీంట్లో మనకి ఫ్లాట్ బాడీ మోడల్ ఒకటి DB 120 cubic feet కెపాసిటీ, 170 cubic feet కెపాసిటీ. అండ్ హైలోడ్ హెచ్డి అని ఉంటుంది. హైలోడ్ హెచ్డి అంటే అది హైడెక్ అనమాట. అది ఎక్కువ గ్యాస్ ఏజెన్సీస్, FMCGs
సో వాళ్ళకి ఉపయోగపడే వెహికల్, వాటర్ క్యాన్స్ వాళ్ళకి అట్లా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ వీటి ప్రైజెస్ ఎంత? ఈ 120 క్యూబిక్, సో 120 క్యూబిక్ ఫీట్ వచ్చేసి మనకి 4,60,000 పడుతుందండి. 170 క్యూబిక్ ఫీట్ హెచ్డి వెహికల్ వచ్చేసి మనకి 4,70,000 పడుతుంది. వేరే మనకి గ్యాస్ 120 హెచ్డి వెహికల్ ఉంది, హైడెక్ వెహికల్ వచ్చేసి కూడా 4,60,000 పడుతుంది. ఓకే. చివరిగా ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోలకి ఎన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు? సో ఎలక్ట్రికల్ ఆటోలకి మనకి ఫస్ట్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. 2 ఫ్రీ సర్వీస్ ఇస్తాం. ఫస్ట్ 2 monthsకి ఒక సర్వీసు, ఆఫ్టర్ దట్ 1 yearకి ఒక సర్వీస్ ఇస్తామండి. సో 2 ఫ్రీ సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏపీలో ఎక్కడికైనా ఎలక్ట్రిక్ ఆటో ఇస్తారా? సో అప్ టు 100 kilometers వరకు మనం ఫ్రీ డెలివరీ అనేది ఇస్తున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏంటంటే చార్జబుల్ అండి. సో అకార్డింగ్ టు ద ఏరియా అండ్ కస్టమర్ ఎంత దూరంలో ఉన్నాడని చూసుకొని దాన్ని బట్టి మనం ఛార్జెస్ చేయడం జరిగింది వాళ్ళకి. ఓకే. సో డెలివరీ అయితే ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ టుడే మనం అన్ని చోట్ల డెలివరీ ఇస్తున్నాం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యోలర్ ఎలక్ట్రిక్ ఆటో డీలర్ చరణ్ గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. ఈయనైతే మీకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చారు. ఒక డీజిల్ ఆటోకి ఎలక్ట్రిక్ ఆటోని కంపారిజన్ చెప్పారు. అలానే యోలర్ ఎలక్ట్రిక్ ఆటోకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మెన్షన్ చేశారు. వీళ్ళు లోడర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి 4,20,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఆఫర్ చేసే ప్రతి ఎలక్ట్రిక్ ఆటో కూడా 45 కిలోమీటర్ల స్పీడు, 170 కిలోమీటర్ల మైలేజ్ అనేది అందజేస్తున్నారు. ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. 50,000 డౌన్ పేమెంట్తో వీళ్ళు ఎలక్ట్రిక్ ఆటో అయితే అందజేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తే ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఏఐ కంటెంట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. థింక్ ఆయిలర్, థింక్ ఎలక్ట్రికల్.